18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది సార్. మా వనవాసం మాకు మస్తు ఉంటుంది చెప్పాలంటే. మేము చేసుకునేది కూడా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఎవరింటికన్నా పోతే కూడా ఏందమ్మా ఇవాడు ఎప్పుడు ఇదే ఉంటుంది అని అంటుంది సార్. మాకు మస్తు బాధ మస్తు కోసం ఎవడు వచ్చి కూడా ఆదర్శం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ కష్టాలు మాకే ఉండగా ఎవరైనా ఎక్కడ వాళ్ళకు ఉండవు అని కూడా మేము మస్తు బాధపడుతున్నాం సార్. ఇప్పుడు కూడా రానికి కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పర్మిషన్ తీసుకొని వచ్చి రావాలి సార్. ఇక్కడికి ఏమన్నా ఉందంటే కూడా చాలా బాధలు ఉన్నాయి సార్. మా సొంతల బాధలు ఇంకో ఎక్కడి వాళ్ళకు కూడా రావద్దు కూడా. మేము ఒప్పుట తింటున్నామా అంటున్నామా భగవంతునికి ఎరక. ఎందుకంటే సార్ కష్టాలు ఏమన్నా ఒకరింటికి అప్పడగనికపోయినా కూడా అయ్యో మా కష్టమే చేస్తుంది ఏందమ్మని ఎట్లా ఉంటుంది సార్ మాకు. కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తలేరు సార్. ఇప్పుడు చాలా బాధలు ఉన్నాయి సార్ మాకు. ఎన్ని ఇళ్ళు చేస్తుంటాం అమ్మ? అప్పుడు ఫస్ట్ 8 ఇండ్లు చేసేదాన్ని అమ్మా. ఇప్పుడు ఎందుకంటే హోటల్లో దొరికింది కాబట్టి 6 ఏళ్ళు అయిందమ్మా హోటల్లో చేస్తున్నా. 2 ఇండ్లు చేసుకొని డిక్లేర్ గా 2 ఇండ్లు చేసుకుని 11 గంటకల్లా పోతే 7-7:30 అవుతుందమ్మా ఇంటికి వచ్చేవారికి. మస్తు వనవాసాలు పడ్డామమ్మా, చాలా కష్టాలు పడ్డాం మేము. కాలు వాళ్ళ కొట్టుకొని చేతులు మస్తు ఈ బాధలు ఎవరికి రావద్దు కూడా మా బాధ. సమ్మ ఇప్పటికైతే కూడా ఓదార్చేది ఇంకా లేదు మాది. చాలా కష్టాలు ఉన్నాయి మమ్మకి మేడం. ఎవరైనా ముందుకొచ్చి ఇది చేస్తారని కూడా లేదు మేడం. చాలా బాధలు ఉన్నాయి మాకు, చాలా చాలా బాధలు ఉన్నాయి. సరే మేడం, ఇంత బాధలు పడి కూడా మేము పిల్లలు చదివించుకుంటున్నామంటే ఇప్పటికి పెద్దోనికి ఫీజు కట్టక 10 రోజులు ఇంటున్నాడు మేడం. చాలా బాధపడుతున్నాను. చేస్తారని వస్తారని మా ఆయనకు బాగాలేదు, నడుము నొప్పి ఒకప్పుడు కింద పడ్డా డాబా మీద నుంచి. మస్తు బాధలు ఉన్నాయి మేడం. మేము చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి. ఎవరైనా ఎవరితో పోయినా కూడా అప్పు అని అడిగినా కూడా దీనికి ఏమైంది బాగానే ఉంది కిందకి మీద కన్నట్లే పడ్డాం. కానీ మా బాధలు చాలా ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి మేడం.